నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతరాత్ర ఇంధనాల ధరలు పెరగనున్నాయా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పుడు దేశ ఇంధన అవసరాలు దాదాపు 80% దిగుమతుల ద్వారానే. దీంతో అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్పై భారీగానే ఉంటుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్ని ఎగదోస్తాయని కూడా వారు అంటున్నారు. ఇదే జరిగితే దేశీయంగా ఇంధన ధరలు పరుగులు పెట్టడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ పెట్రోల్, డీజిల్ పై కనిపిస్తోంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1% మేర పెరిగాయి. ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానం దాడి చేసింది అన్న వివాదంతో మొదలైన ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఇరాన్ దాడులు మొదలుపెట్టిన తర్వాత చమురు ధరలపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అని అనలిస్టులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ధరల్లో మార్పు మొదలైంది. సూయజ్ కాలువను మూసివేస్తామని ఎప్పటి నుంచో ఇరాన్ బెదిరిస్తోంది. ఇదే జరిగితే చమురు సరఫరాకి బ్రేక్ పడుతుంది. దీంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. నిజానికి ఇజ్రాయెల్ గాజా యుద్ధంతోనే అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడింది. ఇప్పుడు ఇరాన్ కూడా వచ్చి చేరడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణాకు అంతరాయం ఏర్పడితే గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలకు హద్దులు ఉండవు అని విశ్లేషకులు అంటున్నారు. ఒమన్, ఇరాన్ మధ్య ఈ జలసంధి ఉంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం గుండానే జరుగుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్ అడ్డుకుంది. ఇది ఇంతటితో ఆగకపోతే కష్టమే. ప్రతి నౌకను ఇరాన్ అడ్డుకుంటే ప్రపంచంలో పెట్రోల్ కష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ మార్గం ద్వారా భారత్ ఎక్కువగా పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ ఇలా నౌకలు అడ్డుకుంటే భారత్కు ముడి చమురు సరఫరా తగ్గిపోతుంది. ఇలాంటి టెన్షన్స్ ఎప్పుడు వచ్చినా భారత్ చమురు ధరలు మారుతూ ఉంటాయి. మధ్య ప్రాచ్యంపైనే చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇక్కడ ఇండియన్స్కి పెట్రోల్, డీజిల్ ధరలు మారిపోతున్నాయి. అయితే కేవలం మధ్యప్రాచ్య దేశాలపైనే కాకుండా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది భారత్. రష్యా నుంచి 2023లో 35% మేర చమురు దిగుమతి చేసుకుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఆ సమస్య రాకుండానే నేరుగా రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకొని చమురు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా మళ్లీ రష్యాపైనే ఆధారపడుతుందా అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $80 ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే మాత్రం దాదాపు $100 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం ఇప్పటికే ఓపీఈసీ చమురు సరఫరాని కొంతవరకు తగ్గించాయి. ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో ఖచ్చితంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.